ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్న పిల్లరా, మరి గత దినమంతా కూడా ప్రభు తన కృపవాత్సల్యలను భద్రపరుచుకుని మరి క్షేమం ఇచ్చి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. మరి ఈ దినము 2024 సంవత్సరం 5వ నెల మరి 12వ దినము. ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళాను. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 8వ వచనం. మరి కుంటివాడైనటువంటి వాడు మరి దేవుని యందు స్వస్థత కలిగి మరి దేవాలయంలోకి మరి సంతోషంతో ఆనందంతో వెళ్ళినట్లుగా లేఖనం సెలవిస్తోంది. మరి కాబట్టి ఈ రోజున మనము దేవునిచ్చి అనేకమైన కార్యములు మనం పొందుకుని ఈ రోజున ఎలాగ ఉన్నామంటే దేవుని కృప. మరి ఈ దినాన్ని దేవుని సన్నిలో ఆరాధించుకుని మన జీవితంలో చేసినటువంటి కార్యాలను సాక్షి రూపంలో తెలియపరుచుకుంటూ ప్రభుత్వంలో ఆనందంగా సంతోషంగా ప్రభుత్వంలో గడుపుదాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల యేసు నీకు వందనాలు తండ్రి. గొప్ప దేవునికి వందనాలు. నువ్వు చేసిన కార్యాలు, నువ్వు చేసినటువంటి మేలు ఎన్నో గొప్ప తండ్రి. ఈ రోజున ప్రభా ఇదిగో తండ్రి పునరుద్ధానమైనటువంటి దినము రోజున నీ మందిరంలోకి సంతోషంగా ఆనందంతో వచ్చే కృప దయచేయండి తండ్రి. దేవానికి వందనాలు తండ్రి ప్రభా. మరి మీరే తోడుగా నడిపించండి. ప్రతి బిడ్డను కూడా మీరు బలపరుచుకోండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. అయా మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి. ప్రతి కుటుంబంలో కూడా ప్రభు ఆనందమును సంతోషమును ప్రభు మీరు అనుగ్రహించండి. దేవా తండ్రి యేసు నీకు వందనాలు. అనేక మంది యవ్వన బిడ్డలను ప్రభు మీరు రక్షించుకోండి. కడవరి దినాల్లో తండ్రి అయా నీ వైపు చూసే కృప దయచేయండి తండ్రి. దేవాదిగో తండ్రి యేసు నీ సంధికి వచ్చిన బిడ్డలందరితో కొన్ని మాట్లాడి వారి జీవితాల్లో సంతోషం ఆనందం మీద దయచేసి గొప్ప కార్యాలు ఏ ఉద్దేశాలతో నీ మందిరానికి వస్తూ ఉన్నారు వారికి ఉన్నటువంటి ఆ ఉద్దేశములు ఆలోచనలు కూడా నీ చిత్తాన్ని బట్టి నెరవేర్చి మీరే కార్యాలు జరిగించండి. విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి. నా భారతదేశాన్ని మీరు ఆస్వాదించండి, దీవించండి. ప్రభా ఏ నాయకునైతే మేము రాష్ట్రంలో కానివ్వండి కేంద్రంలో కానీ ఎన్నుకోవాలో దేవా ఇదిగో తండ్రి వారికి నైనా ప్రభా అమూల్యమైనటువంటి ఓటుని వేసి దేవా తండ్రి నైనా వేయటానికి మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో నన్ను ప్రభు యేసు నీకు వందనాలు తండ్రి. ప్రభు మీరే సహాయం చేయండి ప్రభు. ఇదిగో అనేక మంది బిడ్డలు పనికి వెళ్తూ ఉండగా మంచి ఆరుగులు తినంపండి. దేవతని పొలం పనులు ఒప్పుడు చేసుకుంటున్నారు. మంచి వాతావరణం దయచేయండి. దేవతని కేసు గొడవలు కోర్టు వాళ్ళు కొట్టివేయండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. హాస్పిటల్ ఎంతోమంది రోగులు ఉన్నారు, స్వస్థ మీరు దయచేయండి. నీటి మీద భూమి మీద ఆకాశం మీద ప్రయాణిస్తూ బిడ్డల సుఖం దయచేయండి ప్రభు. ఈ దినం ప్రతి సేవకుడు ప్రతి సేవకురాలు అయినా వారి వారి మందిరానికి వెళ్తుండగా మీరే తోడుగొన తండ్రి. ప్రతి విశ్వాసం కూడా తండ్రి వారి వారి సన్నిధికి వెళ్తుండగా తండ్రి మీరే తోడుగొన తండ్రి. గొప్ప దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇంకా తండ్రి అనేక చోట్ల మందిరాలు కట్టబడాలి, నీ స్వార్థ విస్తరింపబడాలి తండ్రి. మీరే సహాయం చేయని కృప చూపించండి దేవా. ఇగో నేను తెలియని వారు తెలుసుకునే కృప దయచేయండి. ఎవరైతే నీ సన్నిధికి లేకపోతే నీ స్వార్థకి ఆటంకపరుస్తూ ఉన్నారో వారందరూ కూడా రక్షించుకుని కుటుంబాలు దీవించిన ఆస్వాదించవలసిందని మీ సన్నిధి బిడ్డలతో ఉంచి నీ నామానికి మాత్రం ఆయన తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.